ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తామంతా అండగా నిలుస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాసరావు అన్నారు. టీ నగర్లోని ఆయన కార్యాలయంలో సోమవారం జన్మదిన వేడుకలు జరిగాయి. చర్చ్పేట సర్కిల్కు చెందిన కాంగ్రెస్ శ్రేణులు ఆయన కార్యాలయానికి వచ్చి దండలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్పై బీజేపీ చేస్తున్న పెత్తనంపై రాహుల్ గాంధీ పోరాటానికి దిగారని అన్నారు. ఓటు చోరీపై అందరికీ అనుమానాలు ఉన్నాయని, అందువల్లే రాహుల్ గాంధీ పోరాటానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు వచ్చి వేడుకలు జరపడం, చాలా మంది ఫోన్లో శుభాకాంక్షలు చెప్పడం ఆనందాన్ని కలిగించిందన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, చింతడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, ఇజ్జరోతు సత్యనారాయణ, చర్చ్పేట సర్కిల్ కాటం రవి, వెంకన్న, మంగరాజు, వినోద్, నాగరాజు, నారాయణ, పెయింటర్ రాజు, వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో చూస్తూ ఉన్నాం. ఓటుకు చోరీ రాహుల్ గాంధీ గారు మొత్తం క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి అన్ని ఆధారాలతో ఈ రోజున ఎన్నికల సంఘాన్ని, తద్వారా లబ్ధి పొందిన బీజేపీ కూటమిని ఇవాళ ధ్వజమెత్తుతూ ఉన్నాం. ఈరోజు దానికి నిరసనగా ఈరోజు సాయంత్రం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరుపుతూ ఉన్నాం. అలానే వారు నిజంగా దాన్ని వాళ్ళు ఒప్పుకొని దాని నిర్ధారణ కాగనట్లయితే అవసరమైతే అమర నిరాహార దీక్షలకైనా సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు అవడం వల్ల మన నాయకులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా స్వయంగా వచ్చి నన్ను అభినందించడం, అలానే ఫోన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులంతా కూడా నన్ను విష్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇప్పుడు చూస్తున్న ఈ రాహుల్ గాంధీ యొక్క పట్టుదల, ఈరోజు కేంద్రంలో జరిగిన మోసం, ఒక ఎన్నికల సంఘం అంటే ఒక పకడ్బందీగా ఒక నీతి నిజాయితీలతో కూడినటువంటి ఈ యొక్క సంస్థని ఈ బీజేపీ కూటమి నాశనం చేసింది. దీనికి నిరసనగా ఈ రోజున కొవ్వొత్తుల ర్యాలీ కానీ, రాబోయే రోజుల్లో అమర నిరాశ దీక్షలు చేసైనా సరే వీళ్ళు చేసిన తప్పుని సరిదిద్దాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మంచి దీక్షతో ఉన్నారు. వారికి అందరం కూడా, మేమంతా కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం.